హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నాను అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా సింపుల్ వేలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మసాలాలు వేసుకోవాలండి. ఒక స్టార్ ఫ్లవరు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. వీటిని కట్ చేసి పెట్టుకొని వేసుకొని, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి నేను 2 మీడియం సైజ్ తీసుకున్నా అండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. వీటిని బాగా కలుపుతూ జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులోనే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే 2 టమాటాస్ తీసుకున్నానండి, మీడియం సైజు. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. వీటిని కూడా మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి. చూడండి టమాటాస్ అనేవి మంచిగా మగ్గినాయి కదా. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. ఈ ముక్కలకు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేవి ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మష్రూమ్స్ని మెత్తగా మగ్గించుకోవాలండి. అందులో ఉన్న వాటర్తోనే ఉడుకుతాయండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం అయితే నేను 4 స్పూన్ల పెరుగు తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1.5 స్పూన్ వరకు కారపొడి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనం ఆల్రెడీ మష్రూమ్స్ అనేవి పెట్టాము కదా, ఉడికేయో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. చూసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలిపితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి ఈ ముక్కలు అనేవి కూడాను. చూడండి ఒకసారి కలుపుదాం. వీటన్నిటిని కూడా మంచిగా ఉడికినాయి కదా. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది, అంటే మంచిగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా అనేది వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసుకోండి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, అంటే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్లే. ఇందులోనే కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలండి కర్రీ. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా, అంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే. ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. బట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకొని కలిపేసి దింపేయడమేండి, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది, అలాగే బిర్యానీతో బాగుంటుంది, చపాతీతో దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.